హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ముసలామా పెన్షన్ రికవరీ నోటీస్ పంపించారు. సో 1,72,000 ఇది. అండ్ మరియు కొత్త పెన్షన్లు 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లైక్ టార్గెట్ వచ్చేసి 3,000 లైక్స్. 3,000 లైక్స్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి సర్కార్ రివర్స్ పాలన. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవటానికి ప్రయత్నించడం రేవంత్ రెడ్డి సర్కార్ అవమానీయ వైఖరి నిదర్శనమన్నారు కేటీఆర్. సో మనము ఇక్కడ చూసుకోవచ్చు, అంటే రేవంత్ రెడ్డి సర్కారు, అంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ కూడా మీది కరెక్ట్ కాదని కేటీఆర్ గారు పేర్కొన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రైతు బంధు తిరిగి చెల్లించాలంటూ ఇటీవలే ఓ రైతు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే వృద్ధుల పెన్షన్ విషయంలోనూ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి నోటీసులు పంపింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పెన్షన్ కింద పొందిన రూ. 1,72,000 తిరిగి చెల్లించాలని నోటీసులో పేర్కొంది. పక్షవాతం వచ్చి మంచాన పడిన వృద్ధురాలికి నోటీసులు పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మొన్న దాసరి మల్లమ్మ కొత్తగూడెం అంటే భద్రాచలం. సో అక్కడ ఒక వృద్ధురాలకి నోటీసులు పంపించింది. ఎందుకంటే వాళ్ళ కూతురు పెన్షను, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయింది, తనకు 20,000 పెన్షన్ వస్తుంది. సో ఆ 20,000తో పాటు ఈ మామూలు వృద్ధురాలు పెన్షన్ కూడా తీసుకుంటుంది అని నోటీసులు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం మరి కరెక్టే అని భావిస్తున్నాను. ఇలా చేస్తే అసలైన పెన్షన్దారులకి ఊరట కలిగిస్తుంది, వాళ్ళకి అందే అవకాశము. ఇక మా ఛానల్ నుంచి మేమేం కోరుకుంటున్నామంటే, ఇప్పుడు ఎవరైతే కొత్తగా బకాయిలు చెల్లించాలో ప్రభుత్వము, ఎప్పుడు అంటే డిసెంబర్ నుంచి ఇప్పుడు జూలై వరకు ఈ బకాయిలు పెంచిన 4,000 పెన్షను, పెంచిన 6,000 పెన్షను, ఈ రెండు ఇప్పటి వరకు 4,000 పెన్షన్ అయితే 16,000 రూపాయలు రావాలి. ఇవన్నీ బకాయిలు చెల్లించాలని మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎలాగైతే అనర్హులకి పెన్షన్లు రికవరీ నోటీసులు పంపిస్తున్నారో, అలాగే అర్హులకి వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించి మరి పాత పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, బకాయిలన్నీ చెల్లించాలి డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు అని మా ఛానల్ నుంచి వేడుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. సో ఇప్పటి నుంచి అనర్హులకి ఎలాగైతే నోటీసులు పంపిస్తున్నారో, అలాగే అర్హులని గుర్తించి మరియు వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తే మరీ బాగుంటుంది. ఎందుకైతే ఇప్పుడు రైతు రుణమాఫీ అవుతుంది. సో ఆగస్టు 15 కల్లా అవుతుంది. మరి కొత్త పెన్షన్ లేదయ్యా అని చాలామంది మా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. 4,000 నుంచి 6,000 పెన్షన్లు, 4,000 పెన్షన్లు, 2,000 నుంచి 4,000 పెన్షన్లు, మరియు 4,000 నుంచి 6,000 పెంచిన పెన్షన్లు, బకాయిలు అన్నీ చెల్లించాలని మేము మా ఛానల్ నుంచి వేడుకుంటున్నాము.
ఇప్పుడు పెన్షన్‌ల రికవరీ జరుగుతుంది. ఇంకొన్ని నెలలు పట్టొచ్చు. నాకు తెలిసి ఒక ఫెస్టివల్ టైంలో ఇద్దామని అనుకున్నారని ఒక సమాచారం. సో, ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. పెన్షన్లు. సో, పాత పెన్షన్‌దారులకి మాత్రము పెన్షన్లు ఇప్పుడు ఇవ్వరు. సో, కొత్త పెన్షన్‌దారులు కూడా వేచి ఉండాలి. ఈ ఆగస్టు 15 తర్వాత అన్నీ తెలుస్తుంది. సో, ఇప్పుడు కొంతమంది పెన్షన్‌దారుల ఆవేదన కామెంట్ రూపంలో చూద్దాం. ఓకే. ఇప్పుడు కొన్ని కామెంట్స్ చదువుదాం. సో, ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ ఉంది. ప్రజాపాలనలో అప్లై చేశా కానీ సిస్టంలో నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది సార్ అని అన్నారు. సో, అనేక మంది ప్రజాపాలనలో ప్రజా దర్బార్లో చాలామంది అప్లై చేశారంట. సో, వాళ్ళకి రాలేదని ఆందోళన చెందుతున్నారు. అనేక పెన్షన్దారులు సబ్స్క్రైబర్లు మాకు మా ఛానల్లో వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. సో, గవర్నమెంట్ అనేది సరే ఇది నేను చదవద్దు. 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోవచ్చు కదా. సో, ఇది చేయూత చెప్పుకోవడానికి బాగుంది కానీ వినడానికి బాగలేదు. కానీ వేరే వాళ్ళు ఇంకా 5 నెలలైనా ఇవ్వరు. సో, మా ఛానల్ నుంచి ఒక విన్నపం ఏందంటే, ఎలాగైతే అనర్హులకి ఇస్తున్నారో అర్హులకి గుర్తించి మరియు వాళ్ళ ఇంటి వద్ద ఇవ్వాలని విన్నపం చేస్తున్నాము. అయ్యా సీఎం గారు ముందుగా కొత్త పెన్షన్, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్. అవును, చాలామందికి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదంట. సో, ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతుంది. ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు కూడా చాలామందికి ఇవ్వట్లేదంట. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసి చాలామంది వేచి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చాలా ఉన్నాయి. సో, హరీష్ గారు ఇంటికి పెన్షన్ ఇప్పిస్తారా లేదా తొందరగా ఇప్పించాలి. గుడ్ హరీష్ రావు. సో, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇది అందరు అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, కొత్త పెన్షన్లు అనేది ఆగస్టు 15 తర్వాత, ఆగస్టు నెల తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. అది అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. సో, చాలామంది ఎదురు చూస్తున్నారు.